అతడి మిక్కిలి గొప్పవాడే వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చినట్ట. ఎవరండి ఇక్కడ? ఈశాకంట మిక్కిలు గొప్పవాడే వరకు అంట ఏమొచ్చాడంటే అభివృద్ధి పొందుకుంటూ వచ్చాడంట. నువ్వు ఇప్పుడు బేద్దారుగా ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు నీ పరిస్థితిని ప్రభావం పెట్టి ఉద్యోగం లేకపోవచ్చు, లేదంటే నువ్వు చేసుకున్న వ్యాపారంలో లాస్ అయిపోవచ్చు, లేదంటే నువ్వు ఏం చేస్తున్నా సరే అందులో ఏ పని చేస్తున్నా సరే పనిలో జరగకుండా నువ్వు బాధల్లో కష్టాల్లో ఉండొచ్చు. కానీ దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే క్రమముగా మనం ఒక డాబా ఎక్కాలంటే ఏం చేయాలి చెప్పండి? మెట్టి ఎక్కితేనే మనం కడకెళ్ళగలుగుతాము. నేను 4 మెట్లు ఒకేసారి దాటేస్తాను, 5 మెట్లు ఒకేసారి దాటేస్తాను అనేసి మనం అనుకున్నాం అనుకుంటే ఏమైపోతాం చెప్పండి? మన మధ్యలో పడిపోతాం. కనుక ఏం చేయాలంటే మనకు ఉన్న సమస్యను ఆయన ముందు పెట్టి, ఇదిగో నేను వ్యాపారం చేయాలనుకున్నాను, లేదా నేను ఉద్యోగంలోకి వెళ్తుంటే ఉద్యోగం విషయంలో లాస్ అయిపోతున్నాను, లేకపోతే నా బిడ్డకి వివాహం చేద్దాం అనుకుంటాను, కానీ మరి వివాహాలు